నమస్తే. నమస్తే అన్న. ఎట్లుంది చెవెళ్లలో రాజకీయాలు? ఎట్లుందన్న, రెడ్డిల ప్రభుత్వం ఉందన్న. మొత్తము కాంగ్రెస్ వచ్చిన రెడ్డిల ప్రభుత్వం ఉంది. కేసీఆర్ ఓడిపోయినందుకు ఎందుకు ఓడిపోయారు ఏముందని మొత్తం అందరు ఆలోచిస్తున్నాం ఇప్పుడు మేము. మరి ఇప్పుడు ఈసారి ఎవరు గెలుస్తారు చెవెళ్లలో? చెవెళ్ళ టీఆర్ఎస్ గెలిపించుకోవాలనుకుంటున్నాం. కాసాని జ్ఞానేశ్వర్ రాసానికి ఎంత మెజారిటీ వస్తుంది? రావచ్చు అన్న, 50 నుంచి 60 మెజార్టీ రావచ్చు. బీజేపీ కాంగ్రెస్ రంజిత్ రెడ్డి కొండ విశ్వేశ్వరరెడ్డి మేము కూడా గెలుస్తామంటారు. రంజిత్ రెడ్డి మొన్నటి దాకా ఉండి నిన్నటి దాకా ఉండి అందరికి వెన్నుపోటు ఓడిచి అవతలికి పోయినాడు. ముందుగా మేము వేస్తేనే గెలిచినాడు రంజిత్ రెడ్డి. మేము వేయకుంటే ఆయన రంజిత్ రెడ్డికి గెలుస్తుండే. ఇప్పుడు అదే చేసినాం. అదే ఆయనకు ఎంతో ఓటమి రుచి చూపెట్టాలని ఆశిస్తాం. 4 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? ఏమి అన్ని ఇస్తాం. మరి 2 లక్షల రుణమాఫీ ఎటువాయే, రైతు బంధు ఎటువాయే, కళ్యాణ లక్ష్మి ఎటువాయే, ఏది ఒకటి లేదు. బస్సు బిల్ అంటాడు, కరెంట్ బిల్ అంటాడు, ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఏమి ఇవ్వకొచ్చాడు కూడా మొత్తానికి ఏం లేదు. గెలిపించిన పాపానికే ఇదంతా వచ్చింది. మార్పు కావాలంటే ఈ మార్పు వచ్చింది కాంగ్రెస్ లో. మళ్ళీ కేసీఆర్ రావాలంటారు. కేసీఆర్ 100% నెక్స్ట్ వచ్చే సీఎం ఆయన నెక్స్ట్ అయితే. అయితే కాసాని జ్ఞానేశ్వర్ గెలవాలంటారు 100% చెవెళ్ళ నుంచి. 60-70 వేల మెజార్టీ ఖచ్చితంగా గెలుస్తాడు. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే సార్. ఎట్లుంది చెవెళ్ళలో వాతావరణం? బాగున్నా సార్. ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఈయన మనమే వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది. ఇక ఇంతకుముందు వేరే వాళ్ళు ఉండే అంత బాగా చేయలేరు. ఇక ఇప్పుడైతే ఈయననే వస్తాడు. ఎంత మెజారిటీ వస్తుంది? బాగానే భారీ మెజారిటీ అయితే వస్తుంది ఖచ్చితంగా. సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ నుంచి వస్తుండు రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇక జ్ఞానేశ్వరే మంచి గెలుస్తాడు. ఇక ఆయనకు అంత సపోర్టింగ్ ఏం లేదు. ఈయనకైతే బాగా పలుకుబడి ఉంది. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి నిలబడ్డాడు కదా ఎంపీగా, ఆయన కూడా ఉన్నది. కాకపోతే ఈయన అయితే ఖచ్చితంగా వస్తాడు. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి సీట్లు? బీఆర్ఎస్కు బాగానే వస్తాయి, 7-8 దాకా వస్తాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి కాంగ్రెస్ అంటే చేస్తా అన్నవి చేయలేడు. అవన్నీ వాగ్దానాలు ఇచ్చిండు, రుణమాఫీ అన్నాడు, అవి అన్నాడు, ఇంతవరకు నెరవేర్చలేడు. ఇక ఈ కేసీఆర్ అయితే ఇంతకుముందు ఎట్లా చేసిండు, అన్న వారం రోజులకి అన్నీ వచ్చేసినాయి. ఇక ఇప్పుడైతే ఏం నెరవేర్చలేడు. రుణమాఫీ అన్నాడు, ఇక ఇంకా 1,00,000 కాదు అన్నాడు, ఏమి ఇవ్వలేడు. రైతు బంధు పడ్డదా? మాకైతే బల్లే. కరెంట్ ఎట్లుంది ఊర్లో? కరెంటు ఇంతకుముందు బాగుండే, 24 గంటలు ఉండే. ఇప్పుడైతే పోతున్నది వస్తున్నది. నీళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉందా? నీళ్ళ ప్రాబ్లం కూడా బాగానే ఉన్నది. ఇంతకుముందు కేసీఆర్ వాటర్ వస్తుండే, ఇప్పుడు వస్తలేవు. సంక్షేమ పథకాలు ఎలా ఏమైనా అందినాయా? ఏం అందలేవు మాకైతే. మరి అన్ని అమలు చేసినామంటారు రేవంత్ రెడ్డి. అన్ని అమలు చేసిండు కానీ ఎవరికి ఇచ్చిండేమో తెలియదు. మాకైతే రాలేవు. ఫైనల్గా చెవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించుకుంటారు. కాసాని జ్ఞానేశ్వర్ అయితే వస్తాడు ఖచ్చితంగా. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.